నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. హనుమకొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం కార్యకర్తలు ప్రజలు సోమవారం రోజు ధర్నాకు దిగారు. 3 సంవత్సరాల నుండి మాకు కరెంటు మీటర్లు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, మోరీలు లేవు, మేము ఎలా బ్రతకాలి అంటూ ప్రజలు హనుమకొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం నాయకులతో ప్రజలు ఏకమై ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు మాట్లాడుతూ మేము గవర్నమెంట్ స్థలంలో గుడిసెలు వేసుకున్నాం, వేసి కూడా 5 నుండి 10 సంవత్సరాలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు రోడ్లు, నీటి వసతులు, డ్రైనేజీలు, కరెంటు పూర్తి స్థాయిలో లేవు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మేము ఇంట్లో ఉన్న వాళ్ళం రోడ్డుపై వచ్చి పడ్డాము. ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని కనికరించి మాకు కరెంటు, త్రాగునీరు, రోడ్లు వసతి కల్పించాలని కోరుకుంటున్నాం. ఈరోజు హన్మకొండ జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ సిపిఎం కార్యకర్తలు కానీ ఇక్కడ ప్రజలు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఇండ్ల పట్టాల కోసం అని చెప్పేసి, రోడ్ల నిర్మాణాల కోసం అని చెప్పి, కరెంటు వసతులు కూడా లేవు మాకు ఇళ్లలో అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ సమ్మె చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మాది గోపాలపురం భూ పోరాట కమిటీ, హన్మకొండ గోపాలపురం. సమస్యలు ఏంటి అసలు? మాకు ఎందుకు ఇంత ఎందుకు చేస్తున్నారు ఇట్లా? మాకు కరెంటు మీటర్లు ఇవ్వాలని మేము ధర్నా చేస్తున్నాం. మేము 4 years నుంచి గుడిసెలలో ఉంటున్నాం. మాకు కరెంటు మీటర్లు ఇస్తలేరు. మినిమం 58 జీవో ప్రకారం మాకు కరెంటు మీటర్లు ఇవ్వాలి, ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి. ప్లస్ మాకు కనీస అవసరాలు కూడా మాకు ఇవ్వట్లేరు. మరి ప్రభుత్వం ఇన్నిసార్లు డిమాండ్ చేస్తున్నాం కానీ ఒక్కసారన్నా మాకు కరెంటు మీటర్లు ఇవ్వాలి. మరి పేదలను పట్టించుకోవాలి, పేదలకు అన్ని సదుపాయాలు. పేదలు ఓట్లేయని మాత్రం వాళ్ళైతే రాజకీయాలకు రాలేదు, ఓట్లప్పుడు మాత్రమే వస్తారు. మరి పేదల కనీస అవసరాలు తీర్చడానికైతే ఎందుకు వస్తలేరు? మాకు మీటర్లు ఇచ్చేదాకా, మాకు ఇల్లు పట్టాలు ఇచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. ఇవ్వాలా మాకు కంపల్సరీ మీటర్లు ఇవ్వాలా, కంపల్సరీ మీటర్లు ఇవ్వాలి. 4 years నుంచి ఉంటున్నాం కాబట్టి కంపల్సరీ మాకు మీటర్లు ఇవ్వాలి, ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి. మాకు కనీస అవసరాలు రోడ్లు వేయాలి, మాకు కనీస అవసరాలు కంపల్సరీ తీర్చాలి. ఇక్కడ వాళ్ళ కనీస అవసరాలు అంటే వాళ్ళకి ఇళ్ళ పట్టాలు కానీ, రోడ్లు కానీ, కరెంటు మీటర్లు కానీ వాళ్ళకు లేవని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కలెక్టర్ దగ్గరికి ఆర్జీ పెట్టుకోవడానికి ఉంది. ఇక్కడ గ్రీవెన్సెల్ కార్యక్రమం కూడా ఈరోజు ఉంటుంది కాబట్టి మరి గ్రీవెన్సెల్లో వాళ్ళు ఏమైనా ఆర్జీ పెట్టుకోవడానికి కూడా రావచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. మీరేమైనా ఈరోజు గ్రీవెన్సెల్ ఉంటుందమ్మా, కలెక్టర్ గారు ఈరోజు గ్రీవెన్సెల్ పెడతారు. మరి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా గ్రీవెన్సెల్లో ఆర్జీ పెట్టుకోవడానికి లోపలికి ఎవరైనా ఇద్దరు వెళ్ళారా? 5 members వెళ్ళారు, మా నాయకులు వెళ్ళారు. మీ నాయకులు 5 members వెళ్ళారా? సరే, వాళ్ళందరూ వచ్చేవారు కూడా మరి మీరు పక్క కూర్చోవచ్చు కదా. మాకు వాళ్ళు కంపల్సరీ హామీ ఇస్తే మేము ఇక్కడ నుంచి కదులుతాం, లేదంటే మేము ఇక్కడ నుంచి కదలం. ఇవాళ ఇక్కడనే ధర్నా చేస్తాం. పాములు కరుస్తుంటే ఎవరైనా చీకట్లలో ఉండలేరు, కానీ మేము ఉంటున్నాం. కానీ మా అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఎందుకు రావట్లేదు? 3 సంవత్సరాలు మరి ఇన్ని సంవత్సరాల నుంచి పాములు, తేళ్లు, వర్షాలు పడ్డా ఏం పడ్డా మేము ఇంతగానో కష్టపడి ఉంటే మా అవసరాలు తీర్చడానికి ఎందుకు వస్తలేరు ప్రభుత్వం? మా అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఎందుకు వస్తలేదు? ప్రభుత్వం ముందుకు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది. లోపలికి మాత్రం ఒక 5గురు వాళ్ళ సిపిఎం ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో, గ్రీవెన్సెల్ కలెక్టర్ గారిని ఈరోజు ఎవ్రీ మండే మా గ్రీవెన్సెల్ ఉంటుంది కాబట్టి గ్రీవెన్సెల్లో ఒక 5గురు వీళ్ళ సిపిఎం కార్యకర్తలు అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళు రిప్లై ఇచ్చే వరకు మేము ఇక్కడ నుండి కదలమని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కూర్చొని ఉన్నారు. ఏవీ న్యూస్ నాగరాజ్తో. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గత 3 నెలలు వండక తిని ఉంటే మీకు ఇండ్ల పట్టాలు ఇస్తా అని అప్పుడు హామీ ఇచ్చారు. ఆ తర్వాత 3 సంవత్సరాల నుండి వండుకొని తిని ఉంటే మీకు రేవంత్ రెడ్డి గారు వచ్చి మీకు ఇండ్ల పట్టాలు ఇస్తానమ్మా, ఒక్కసారి మమ్మల్ని గెలిపించి తీర్చండి అని రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సరే అని అన్నగారికి ఒకసారి అవకాశం ఇస్తాము, మాకు ఇండ్ల పట్టాలు ఇస్తా అంటాడు, జాగాలు ఇస్తానంటాడు. కరెంటు మీటర్లు, సైడ్ కాలువలు, కరెంటు పోల్లు ఇవన్నీ ఇస్తానని అన్నను కూడా గెలిపించి తీరినాం. 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి కూడా మాకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. చీకట్లో తేళ్లు, పాములు వాటి మధ్యలో మేము ఉంటున్నాము. వాటర్ ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లము, కరెంటు మీటర్లు లేవు ఇంతవరకు. ఇండ్ల పట్టాలు ఇస్తామన్నారు, ఇండ్ల పట్టాలు కూడా ఇవ్వట్లేదు. మాకు అందరికి ఇండ్ల పట్టాలు, కరెంటు మీటర్లు, సైడ్ కాలువలు, కరెంట్ పోల్స్ అన్ని ఇచ్చి తీరాలి. మేము ఇచ్చేదాకా ఇక్కడి నుంచి వెళ్ళి కదిలేదు లేదు, అంతవరదాకా ఇక్కడనే ధర్నా చేస్తాము.
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తే కలెక్టర్ గారు మాకు ఎలాంటి రిప్లై అయినా ఇచ్చే వరకు కూడా మేము ఇక్కడ నుండి కదలమని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఒకరు కూడా ఉన్నారు, అమ్మతో కూడా మాట్లాడదాం. ఏంటిదమ్మా చెప్పండి, మీ సమస్యలు ఏంటి చెప్పండి. సరే, 3 సంవత్సరాల బట్టి మేము పాములలో తేళ్లలో ఉంటున్నావు అన్న. జర మీరు దయచేసి మాకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి, మాకు కరెంట్ రావాలి, మీటర్లు రావాలి. అయ్యా మా పరిస్థితి అది నచ్చిందా అన్న? జర మీరు మాది రింగు రోడ్డు, దయచేసి మీరు ఎట్లా చేసి మమ్మల్ని బతికించిన వాళ్ళు కావాలి. దయచేసి మాకు పట్టాలు చేసి ఇవ్వాలి, తప్పనిసరి పట్టాలు చేసి ఇవ్వాలి. కరెంట్ రావాలి, పట్టాలు రావాలి. దోమలు గుంటంగా మేము ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి మస్తు కష్టాలు పడతాను. పాములు, బురద, పురుగు ఊసి కరెంట్ లేకుండా మేము అరిగొసపడతాను. నీళ్లు లేక వేరే వాళ్ళని బతలాడుకుంటా రోడ్ల మీదకి పోయి నీళ్లు వేరే ఇళ్లలో మోసుకొచ్చుకుంటాను. మమ్మల్ని ఇట్లా పేదలను గోసపుచ్చుకుంటే ఇట్లా అప్పుడు ఏమన్నారు, పట్టాలు ఇస్తామేమో, మేము రాగానే మీకు ఫస్ట్ మీటర్లు పట్టాలు అన్ని ఇస్తామని మాట్లాడిండ్రు. ఇప్పుడు మమ్మల్ని ఇంత గోసపుచ్చుకుంటే మేము ఎట్లా చేయాలి? ఎక్కడ ఇది కావాలి? మీ ధీమా చూసుకునే కదా మేము ఇస్తారు అన్న ఆశతోటి పాములల్లా, తేళ్లల్లా, చీకట్ల, బురదల అన్నిట్లలో ఉంటాన్నాం కదా. మమ్మల్ని ఇట్లా పేదవాళ్ళని దగ్గర తీయపోతే ఇక మరి మీరు చేసేది ఎట్లా? మమ్మల్ని దగ్గర తీస్తారనే కదా మీరు గెలవాలి, మా అండు ఉంటారనే కదా మిమ్మల్ని గెలిపించింది. మేము కలెక్టర్ కూడా ఇట్లా చేయడం అయితే ఇది పద్ధతి కాదు. మమ్మల్ని అయితే ఇట్లా ఆగం చేయడం అయితే అస్సలు మంచితనం కాదు. మేము కూడా గుడిసెలు వేసుకుని మాకు అక్కడ ఏం లేదు, నీళ్లు లేవు, ఏం లేదు. చీకట్లో మేము ఊకే ఉంటానం, పోతానం, వస్తానం. మాకు కూడా ఏం లేదు. మాకు తేళ్లు, పాములు అన్ని ఉన్నాయి, ఏం లేదు మాకు కూడా. 3 సంవత్సరాల నుండి అన్నిటికీ తిరుగుతాను, ఆఫీసులో పొంటి అది ఇది అన్నిట్లో తిరుగుతున్నాం. మాకు కూడా ఏం లేదు, అన్ని రావాలి. కాలబెడతాండ్రు, మేము కూడా వేస్తాను, తీసుకుంటాను. తేళ్లల్లో, పాములల్లో ఉంటున్నాం. అందరు మాకు కూడా ఇవ్వాలి. నమస్కారం. రోడ్లు రావాలి, మాకు రోడ్లు లేవు, ఇండ్లు లేవు చక్కగా. మాకు మేము ఇళ్లలో బంద్ చేసుకొని బతుకుతున్నాం. మాకు గుడిసెలల్లో ఉన్నాం, నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఏది లేదు. పాములు, తేళ్లు, కష్టపడుతున్నాం, అన్నిట్లో తిరుగుతున్నాం. మాకు ధన్యవాదాలు ఇవ్వాలి. అందలబండ నుండి పోరాటం చేస్తాము. అయినా కూడా మా గుడిసెలు గుల్లగొడతా ఉంటే మేము వేస్తా ఉంటాను, వాళ్ళు గుల్లగొడతా ఉన్నారు. మేము అంతా కూడా మేము పైసలు మేము డబ్బులు వేసుకొని కూడా మేము మట్టి పోపించుకున్నా కూడా మా మీదకి దౌర్జన్యానికి వచ్చిర్రు. మట్టి పోపించుకుంటా అంటే కూల కొడతాండ్రు. మాకు ఎవరు దిక్కు దేశ లేకుండా అవుతుంది. మీరు ప్రభుత్వం అన్నది మేము ఎన్నుకున్నందుకు మేము ఇళ్ళ కిరాయిలు కట్టలేక మేము కూలు వేసుకున్న దాంట్లోకి వెళ్ళి సగం పెట్టి మేము మట్టి కూడిపించుకుంటా అంటే కూడా 60 గజాల జాగ గురించి మమ్మల్ని పోరాటం చేస్తా అంటే మమ్మల్ని కొడతారు, తిడతారు. మరి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసుడు కూడా మీకు పద్ధతి కాదు. మేము ఎన్నుకున్నది మమ్మల్ని రక్షిస్తారని ఎన్నుకున్నాము. మాకు ఇస్తారని 60 గజాల జాగ కోసము మేము పోరాటం చేస్తాను. మాకు ఎటువంటి అన్యాయం చేయకుండా మాకు కొంచెం న్యాయం చేస్తారని మేము భావిస్తాను.